ఏమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటన పడిను. ఆమె యేసును గూర్చి విని వస్త్రపు చెంగుమొచ్చిన బాగుపడదు అనుకున్న స్తోత్ర ప్రార్థన. పరిశుద్ధుడా, చదవడి వాక్యం మీద మాట్లాడుచుండగా ప్రతి బిడ్డకి ఎనగల సేబి నిగ్రహం సహాయం చేడి వాక్యం హృదయాలు ఎవరు వేసుకుంటే వాక్యానుసారం జీవితం ప్రతి దైశ్యముని స్థలమంతా ఆత్మింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనకు స్త్రీని, ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరా స్త్రీ అంటే అందరూ ఉన్నారు. బంధువులు ఉన్నారు, అయినోళ్ళు ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగాలు ఉంది, సమస్త ఉంది. కానీ ఒక దినాన్ని అవన్నీ లేవు. పుష్టులు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంది, అందరూ ఉన్నారు. కానీ ఒక దినాన్ని ఏమీ లేవు. ఎందుకు లేవు, ఏమైపోయిందని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ తల్లికి భయంకరమైన ఒక వ్యాధి వచ్చింది. భయంకర వ్యాధి. ఆ వ్యాధి పేరేంటంటే రక్తస్రావం కలిగిన స్త్రీ. ఏమేదంటే ఇది రక్తస్రావం. ఎప్పుడు కలిగిందంటే 12 సంవత్సరాల ఆమెకి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారము కాదు, నెల కాదు, కానీ 12 సంవత్సరాల నుంచి ఈ రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఉన్నది. దీనికి అర్థమయ్యే రీతిలో మనం తెలుగు చెప్పాలంటే తెలుగు తెలుసు, బట్టలు ఇప్పే జబ్బు అని రాయబడింది. బట్టలు ఇప్పాలి. అయితే దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈమె డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం కాబట్టి ఈ డబ్బు తీసుకొని అనేక ప్రాంతానికి వెళ్తుంది. డబ్బు తీసుకొని ఎక్కడ పేరు ప్రఖ్యాతి కలిగిన డాక్టర్లు ఉంటారు. అది హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, మన ఎక్కడైతే పేరు కలిగిన డాక్టర్ అక్కడ అల్లా తీసుకెళ్తుంది. అమ్మా మూటలు కట్టుకొని డబ్బులు తీసుకొని పోతా ఉంది. పోయేటప్పుడు మూటలు తీసుకొని పోతే డబ్బులన్నీ ఖర్చు పెద్ద, కానీ రాగం తగ్గ మళ్ళీ వస్తుంది. అనేక ప్రాంతాలు హైదరాబాద్ చెప్పారు, ఢిల్లీ చెప్పారు, లేకపోతే చెన్నై చెప్పారు. ఎక్కడైనా పేరు ఎంత డబ్బు అయినా సరే చివరికి దేవుని బిడ్డలారా ఆమెకున్న ఆస్తి అంతా కూడా కుదబెట్టి, ఆ బంగారం తాకట్టు పెట్టి చివరికి పొలాలుగులు అమ్ముకొని ఆ మీదున్న తన భర్తకు ప్రేమను బట్టి పొలాలు కూడా అమ్మేసి నా భార్యకి తగ్గడమే కావాలి, నా భార్య సంతోషం కావాలని చెప్పని ఉన్న ఆస్తి అమ్మేశాడు, బంగారం అమ్మేశాడు, పొలాలు అమ్మేసి డబ్బును తీసుకెళ్ళి చేస్తా ఉన్నాడు. అక్కడ ఏం చేయబడిందంటే ఆ డబ్బంతా వ్యయమైపోయిందంట. తనకున్న డబ్బంతా వ్యయమైపోయింది. తీసుకెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్ పెడుతున్నారు, కానీ రోగం తగ్గాలి, ఎంత డబ్బుగా తగ్గటం లేదు. కానీ మరింత సంకట బైబిల్ రాబడి ఏమన్నా అక్కడ మరింత సంకటపడిను. హాస్పిటల్ అనుకుంటున్నాం, డాక్టర్లు అనుకుంటున్నాం, ఇదే డాక్టర్ దగ్గరికి పేరు పోసిన వాళ్ళగా ప్రఖ్యాతిగా డబ్బు మూట కట్టుకొని తగ్గటం వల్ల రోగం తగ్గాలి కదా, రోగం పెరిగిపోయి మరింత సంకటైపోయి వ్యక్తి చెందింది. డబ్బులు లేవు, బంగారం లేదు, పొలం లేదు. ఒకప్పుడు డబ్బు ధనం ఉన్నప్పుడు బంధువులు ఎంతమందో, తెలియని బంధువులు, చుట్టాలు తెలియనివాడు ఎక్కడెక్కడ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రోజుకి 5 కేజీల సాట, అంత పెద్ద కుటుంబం ఉంది. ఇప్పుడు డబ్బులు అయిపోయి, అన్నీ అయిపోయి, పొలాలు అయిపోయి, వంకటి పెట్టుకొని ఇంకా ఏమీ లేని పరిస్థితి వచ్చింది. ఆ పరిసర ఆమె స్థితి భయంకరంగా దిగజారిపోయింది. ఎలా ఉందంటే రక్తము 12 సంవత్సరాలు వెళ్ళి చివరికి ఆ శరీరం క్షీణించిపోయి అస్థపంజరం వల్ల ఎముకలతో కప్పుకుంది. ఎముకలతో కప్పుకొని ఒక శరీరమే ఎముకలు కనిపిస్తే ఎముకలు భయంకరంగా జీవితం ఉన్నప్పుడు ఒక అష్టపంజర దెయ్యం రూపం కలిగి ఉందన్నమాట. అలాంటప్పుడు భర్త వచ్చి చూసి చీ కొడుతున్నాడు. బాగానండి, నువ్వు లేని బ్రతకలే, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా దేవత, నువ్వే అన్న వ్యక్తి ఈ రోజున నువ్వెంతో బ్రతకడం, నీకోసం పొలాలు పోయినాయి, నీకోసం బంగారు పోయింది, నా ఆస్తి పోయింది, సమస్తాన్ని పోగొట్టుకున్నా, నీ రోగం తగ్గల, నువ్వు రోగం తగ్గదు. ఎవరిని ఉద్ధరించాలా?
ఎవరి కోసం బతకాలి? చచ్చిపో. భర్త కొడుతున్నాడండి. 7 అడుగులు నడిచిన భర్త, నువ్వు లేని బాగలే భర్తక, నేను జీవించిన భర్త కొడుతున్నా, ఎందుకు? చచ్చిపో. ఆ తల్లి గుండె బద్దలైపోయింది. ఒకప్పుడు ఈయనే కదా నేను బ్రతకలేని అన్నాడు, నేను ఉండలేని అన్నాడు కదా, నాకు జబ్బును బట్టి అని చెప్పని ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు కన్నబిడ్డలు వచ్చారు. దగ్గరికి వచ్చి అమ్మని చూసి దగ్గరికి రావటానికి భయపడిపోతున్నారు. అమ్మని చూసి అమ్మ దగ్గర పాల దగ్గర ఆడుకున్న ఆ కన్నబిడ్డలు చూసి ఎందుకు అలాగా పారిపోతున్న అస్తభంగ దెయ్యం రూపం ఉంది కనుక, రక్తం వెళ్ళి చాలా భయంకర దీని స్థితిలో ఉంది కనుక బిడ్డలు చూసి భయపడిపోయి పరిగెత్తుతున్నారు దూరంగా. రా బాబు అమ్మని రా అంటే అబ్బా భయపడిపోయి అక్క చెల్లెలు, బంధుమిత్రులు, చుట్టాలు అందరూ కూడా వచ్చి అల్లక్కడగా ఉంటున్నారు. రావటంలా దూరంగా ఉంటున్నారు. వినండి బాగా, దగ్గరకు వచ్చి నువ్వే మా చుట్టాలు బంధువులు అన్న వాళ్ళంతా కూడా దగ్గరకు రావడం వల్ల దూరంగా ఉండి అక్కడి నుంచే పలికి అటు వెళ్ళిపోతున్నారు. దగ్గరకు వచ్చి ఏమైనా సహాయం చేయాలేమో, ఏమన్నా ఇయ్యాలేమో, లేకపోతే ఆ జబ్బు మాకు వస్తుందేమో, అది అంటు వ్యాధి, ఆ భయంకర వ్యాధి మాకు వస్తుందని చెప్పని దగ్గర రాకుండా దూరంగా భర్త రాలేదు, పిల్లలు రాలేదు, బంధువులు రాలేదు, అన్నదమ్ములు అక్కడ అందరికీ చీకటి దూరం అయిపోతూ ఉన్నారు. ఈ తల్లి అందరూ ఉండి కూడా లేని అనాథండి. డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం ఆరిగినప్పుడు అందరూ ఉన్నారు. డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు అన్నీ ఉన్నారు, అందరూ ఉన్నారు బంధువులే. ఇప్పుడు డబ్బు లేదు, ధనము లేదు, ఆస్తి లేదు, పొలాలు లేదు, చివరికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఎవరు లేరు. ఒంటరి జీవితం, అనాది, దిక్కులేని ఒక పక్షిలాగా ఇంటి మీద ఒంటెగా ఉన్న పిచ్చుగా బలి ఒక్కటి. అందరు చీకొట్టుకున్నారు, అందరు చీ అన్నారు, అందరు బాధపడుతున్నారు. నేనంటే ఎందుకు బాధపడితే పడకది అని పిల్లరా, ఎందుకు ఇలాగ అయిపోతున్నారంటే ఈ సమాజం అన్నీ ఇస్తేనే గౌరవిస్తుంది, అన్నీ ఉంటేనే ప్రేమిస్తుంది, అన్నీ ఉంటేనే దగ్గరకు వస్తాడు. డబ్బు, ధనము, ఆస్తి ఎవరు రారండి. నువ్వు అనుకుంటున్నావు నాకు అందరూ ఉంటారు, ఎంతో ఉన్నారు బంధుత్వం, రారు. ధనము నీకుంటేనే అందరూ వస్తారు, దరిద్రుడు అయితే దరికెవ్వరు రారు. ధనము నీకుంటేనే అందరూ వస్తారు, దరిద్రుడు అయితే దరికెవ్వరు రారు. ఎవరిని నామినా ఫలితము లేదురా, యేసుని నామితే మోక్షముండును. ఎవరికి ఎవరు ఈ లోకములో, శివారికి ఏసే పరలోకములో. ఎవరికి ఎవరండి ఈ లోకములో? ఎవరు అన్నదమ్ములు, ఎవరు బంధుత్వం, ఎవరు చుట్టాలు, ఎవరు అయిన వారు, ఎవరికెవరు అన్నీ ఉన్నప్పుడే వీళ్ళంతా ఏమీ లేనప్పుడు సమస్యల్లో, బాధల్లో, రోగాలు, అప్పుల బంధకులు ఎవరు రండి. బైబిల్లో కూడా చెలవిస్తుంది అన్నీ ఉంటేనే వస్తాయి. ఈ తల్లి గతి అయిపోయింది, ఈ తల్లి అదే స్థితి అయిపోయింది. ఎవరు లేక చివరికి కన్నబిడ్డ దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, చుట్టాలు దూరం అయిపోయారు. భర్త చీకొట్టని చెప్ప నా ఇంటి ముందర చెట్టు కింద కూర్చొని ఎందుకు నాకు బ్రతుకు, ఎవరి కోసం బ్రతకాలి, నా భర్త నన్ను చీకొట్టాడు, నా బిడ్డలకు దూరం అయిపోతున్నారు, నా బంధుత్వమే నాకు దూరం అయిపోయి అంటు వ్యాధి అని చెప్పాను. నేను ఎవరి కోసం బ్రతకాలని ఆ ఇంటి ముందు చెట్టుకేస్తే ఒంటరిగా అనాదిగా కూర్చొని ఏడుస్తూ ఇక చనిపోతాం, ఈ చెట్టు కూరేసుకొని చనిపోతాం, లేకపోతే ఏదో బాగా చచ్చిపోతాం. ఆత్మహత్య కోసం సిద్ధపడుతుంది, మరణము కోసం సిద్ధపడుతుంది. నాకు అందరూ ఉన్నప్పుడు ఈరోజు ఎవరు లేరు కాబట్టి నేను అనాదిని, ఒంటరిదాని అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, తోడు లేడని కుమిలిపోకు, తోడుగా యేసు ఉన్నాడు చూడు. తోడు లేడని కుమిలిపోకు,
తోడుగా యేసు ఉన్నాడు చూడు. ఓహో సోదరా, ఓహో సోదరి, దిక్కులేక అనాదిగా నాకెవరు తోడలేరు, ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, నాకు సహాయం లేదు, ఇక చనిపోతాం అన్నప్పుడు వెంటనే జవాబిస్తున్నాడు దేవుడు. విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందాం, చెట్టుకు వేసుకుందాం, చనిపోతామని ఏడుస్తూ కుండెల్లో అల్లాడుతూ వేదంతో బాధపడుతున్నప్పుడు ఆ ఇంటి ఎదురుగా ఒక ఇద్దరు సహోదరులు దేవుని సన్నిధించి వెళ్తా ఉన్నారు. ప్రార్థనించి వెళ్తా వాళ్ళు అనుకుంటున్నారు, మన గ్రామానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్తే కుంటివారు నడుస్తున్నారు, మోగారు మాటలు, మరణించిన వాళ్ళు లేస్తున్నారు. ఎంత బలహీనమ రాగము, ఏ హాస్పిటల్ తగ్గకపోయినా, ఎక్కడికి తగ్గకపోయినా, ఎవరి చేగ నయం యేసయ్య దగ్గర నగ్గుతుంది అని చెప్పుకుంటా ఆమెతో ఎవరు చెప్పలా, ఎవరు మాట్లాడాల, వాళ్ళు అనుకుంటా పోతున్నారు. యేసుప్రభు మన గ్రామానికి వచ్చాడు, ఆయన దగ్గరికి అయితే భయంకర వ్యాధులు పోతాయి, స్వస్థత జరుగుతుంది, హాస్పిటల్ జబ్బులు తగ్గుతాయని చెప్పుకుంటూ పోతుంటే ఆ చనిపోదాము, ఆ బ్రతుకు మీద విరక్తి పొంది ఇక మరణించాలనుకుని ఈ సహోదరికి ఆ మాటలు విన్నది. వాళ్ళు చెప్పుకుంటూ పోతున్న మాటలు విన్నప్పుడు ఒక కరెంట్ షాక్ లేక ఆ మాటలు వచ్చి ఆమె హృదయాన్ని తాగింది. స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. ఎవరు మాట్లాడాల, దగ్గర ఎలా, వాళ్ళు అనుకుంటా మాటలు విన్నప్పుడు ఆ మాటలు హృదయాన్ని తాగినప్పుడు ఎక్కలేని సంతోషము, ఎక్కలేని ఆనందము, ఇక చనిపోదాము, బ్రతకను, నాకు జీవితం లేదు అని మరణము కోసం ఎదురు చూస్తూ మరణము ఎలా చూస్తాను ఈమెకి ఒక ఆశ కలిగింది. నేను బ్రతుకుతా, నేను ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి కనీసం జనములు నన్ను రానికపోయినా ఆ వస్త్ర చెంగు ముట్టినా బాగుపడదా. ఎక్కడికి పోయిందో డబ్బులు ఉన్నప్పుడు విశ్వాసము, డబ్బు ధనము ఆస్తున్నప్పుడు వేలు తీసుకెళ్ళావు, ఎక్కడి పేరు మూటలు కొట్టుకొని పోయేవే, మూటలు ముట్టుకొని హాస్పిటల్ పోయి అప్పుడు రాలే యేసయ్యా. అన్నీ పోయింది, అన్నీ పోయి జీవితం మీద విరక్తి చెందిన తర్వాత అమ్మ వ్యక్తికని అంటుంది కదా, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుముట్టినా చెప్పమ్మా ఉండు, ఆయన వస్త్రపు చెంగుముట్టినా బాగుపడుదును అనుకుంటుంది బాగానే అనుకుంటుందా అమ్మ. అనుకుంటూ అస్తపంజన మేక లేవలేక రక్తమంతా పోయి ఎముకలు దొక్కపడి ఒక దయ్యపు రూపములు కలిగిన ఈమె అనుకుంటూ లేచిందండి. సఫలు కదా, హల్లెలూయా. లేవలేనామా లేచినామా నిలబడిన స్తోత్రాల కారణము వాళ్ళు చెప్పుకొని వెళ్తున్న మాట కరెంటు షాకులాగా ఆమె హృదయాంతా అరిపాదము ననివెత్తి కండరం ఎముకలు శీలమన్నం పట్టుకొని లేచింది, నిలబడి నడుచుకుంటూ పోతుంది. స్తోత్ర, ఇది అద్భుత కార్యాలు కావా, ఈయన దేవుడు కాదా? ఆ మాటే విన్నది, యేసయ్య మాటే వెనుక పోలా, యేసయ్య దగ్గర పోలా, యేసయ్య మాట విన్నది. ఆ విన్న మాట ద్వారా శక్తిని పొందుకొని నడుచుకుంటూ ఆయన మీటింగులు ఉంటే ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళంగానే జనమంతా సమూహం, గుంపులు వేల మంది ఉన్నారు. వేల మంది ఉంటే నేను కనుక ఈ జనములో ముందుకెళ్తే రాళ్ళు తీసుకొని చంపుతారు. ఎందుకు చెప్పండి? ఆ కాలము ఇలాంటి అంటువ్యాధి కలిగిన వారిని కుష్ఠరోగుల జనములకి రానియరండి. సమాజంలో ఊరు బయట వెలివేస్తారు ఎలాంటి వాడిని. కుష్ఠరోగులు కావచ్చు, ఎలాంటి అంటువ్యాధి కలిగిన వారు వెలివేస్తారు, ఊళ్ళకి రానియరు. కనుక ఈ జనములేక నేను వెళితే నన్ను రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారని భయపడి వణుకుతూ వెనక్కి వెళ్ళింది. ఏసై వెనకాలికి వెళ్ళింది. చదువు అక్కడ, జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్ర చెంగు ఎటువైపు వచ్చిందామా? ఎదురు రాలేదండి, ఎదురు రాలా. జనానికి భయపడి
ఏ జనాన్ని చారదీసి ఆదరించి కనికరించింది జనానికి భయపడుతుంది, నన్ను కొడతారు చంపుతారని, నాకున్న భయంకర వ్యాధిని గురించి నన్ను కొడతారు భయపడి జనానికి యేసయ్య దగ్గరికి వెనుక బాగా మలికెళ్ళి ఆయన వస్త్రపు చెంగలాగా ముట్టింది. ముట్టగానే ఏం జరిగిందాడా? వెంటనే ఆమె రక్తదారులు కట్టిన గనక ఆ శరీరం నుంచి బాధ నివారణమైందని ఎంచుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళొస్తున్నది. తనలో తాను గ్రహించి తిరిగి నా వస్త్రపు చెంగు ముట్టినది ఎవరు? వెనక భాగంకి వెళ్ళింది అండి. జనానికి భయపడుతూ వణుకుతూ పాపం వెనకాలకి వెళ్ళి ఆశ ఉంది. దేవుడు వాక్యం ఉన్న ఆశ కొన్న ప్రాణమును వెనకెళ్ళింది. ఆ వణుకుతూ ఇలా వస్త్రపు చెంగలా ముట్టగానే వెచ్చని రక్తధార కట్టింది. స్తోత్రాలు. బైబిల్ చెబుతుంది, నా మాటలు నీ మాట కాదు. బైబిల్ వెంటనే వస్త్ర చెంగ ముట్టగానే రక్తధార కట్టెను. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఎన్ని సంవత్సరాలు కట్టలేదు? ఎన్ని సంవత్సరాలు ఆగలేదు? క్షణములో రక్తధార ఆగిపోయింది. స్తోత్ర. ఒక్క క్షణమే వెళ్ళింది వస్త్రం చెక్కమని, వెంటనే రక్తధార ఆగిపోయింది. ఆమె తెలిసిపోయింది, నా బాధ నివారణమైంది, నా జబ్బు పోయింది అనుకుంది. నా బాధ నివారణమైంది, నా జబ్బు పోయిందని ఆమె అనుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు జనం వైపు చూసి అంటున్నాడు, ఎవరో నన్ను తాకింది, నాలో ప్రభావం బయటికి పోదు. ఎవరో ఆయన తెలియదా? తిరుపతి తెలియదా? హృదయాంతరం ఎరిగిన దేవుడు, మన మనసు, మన చూపు, మన మాట అన్నీ ఎరిగిన దేవుడు. ఎవరు ముట్టింది ఆయనకి తెలియదా? ఆమెను కొనుగొనవలనని, ఆమెను పరిచయం చేయవలనని యేసుక్రీస్తు మళ్ళీ అడుగుతున్నాను, నన్ను ముట్టింది ఎవరు? అందరూ అనుకుని, అదేంది ప్రభు, ఇంతమంది నీ మీద పడుతున్నారు, ఇంతమంది చుట్టూ తిరుగుతున్నారు, నన్ను పడి ముట్టింది ఎవరు అంటావేంటి ప్రభు? అందరూ ఆశ్చర్యపోతారు. కాదు, నన్ను ఎవరో ముట్టారు, నన్ను ఎవరు తాకారు, నాలో ప్రభావం బయటికి పోతుంది. ఎవరో తాకినప్పుడు అక్కడ ఏం జరిగింది? అద్భుతకరం చదువుకుందా. పడుచున్నాడే, అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తన జరిగినది భయపడి వణుకుతూ వచ్చి ఆయన సాగిలపడి తన సంగతి అందరూ తెలిసి చప్పట్లు కదా. స్తోత్రం. హల్లెలూయా. శిష్యులు అంటున్నారు, ఇదేంటి అయ్యా, ఎంతమంది నీ మీద పడుతుంటే ప్రత్యేక నన్ను ముట్టిందన్నాను తాగిందంటే ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు ఆమెను కనుగొనవలనని, అమ్మా ఆమెను కనుగొని మళ్ళా అడిగినప్పుడు ఇక నిలవలేకపోయిన. స్తోత్ర. సంఘానికి భయపడాలా, కుటుంబానికి భయపడాలా, సభ్యులకు భయపడాలా, గ్రామానికి భయపడాలా, కులానికి భయపడాలా, లేచి నిలబడింది, సమాజంలోకి వచ్చింది. 12 సంవత్సరాల రక్త రాగముతో నేను భయపడుతున్నప్పుడు ఎవరు నన్ను బాగు చేయాలా? నా బంధుత్వం నన్ను బాగు చేయాలా, నా చుట్టాలు బాగు చేయాలా, నా డబ్బు నన్ను బాగు చేయాలా, నా భర్త నన్ను బాగు చేయాలా, నా బిడ్డలను ఎవరు కూడా ఆదరించాలా? నేనయ్యా సంఘము వెలివేయినటువంటి సహోదరి, సంఘములు వెలివేయాలి పడ్డాను ప్రభువా. నా భర్త నన్ను చేతరించుకున్నాడు ఈ రోగం దారని, నా పిల్లలు నాకు దూరం ఈ రోగం తల్లి, నా బంధుత్వం నాకు దూరం ఇలాగనే ప్రభువా. అందలేక ఒంటరిగా అనాథన్నప్పుడు నీ మాట విన్నానయ్యా. నీ మాట విని వచ్చి నీ వస్త్రపు చెంగు ముట్టాను, నాకు స్వస్థత కలిగింది ప్రభువా. నీ మాటలో స్వస్థత అయ్యా, నీ ఉమ్మిలో స్వస్థత, నీ వస్త్రములో స్వస్థత. యేసుకి తాకలింకా, యేసుకి తాగల, వస్త్రపు చెంగు ముట్టగా నీ రక్తధార ఆగిపోయింది. వెంటనే ఆమె రక్త తాగిపోయి నివారణ కలిగిందని ఆమె సంతానప్పుడు ప్రభు అడిగినప్పుడు నిలవలేక ఇంకా ఆగలేక లేచే సమాజంలో సంఘంలో చెప్పింది, నేనయ్యా నేను ప్రభు ఎవరికి భయపడతాను? నేను ఎవరికి భయపడను. నేను ఇక కులా భయపడ్డా, బంధుతో సంఘానికి, గ్రామానికి, అందరికి పెద్దలు భయపడ్డా, నేను ఎవరికి భయపడను. ఈ స్థితిలో ఉన్నానంటే నీవు అయ్యా.
ఈ స్థితిలో నేను స్వస్థత పొంది ఇంతమందిలో నిలవలేక రాలేని అంటువలసిన ఎలివేసిన స్త్రీని నిలబడ్డానికి నీ కృపయ్యా, నీ వస్తాన్ని ముట్టాను ప్రభు. నేనయ్యా నాకు రక్తదారులు ఆగిపోయిన 12 సంవత్సరాలు అందరు చీకొట్టి దూరం చేశారయ్యా. నన్ను ఆదరించి కనికరించి చాది బాగు చేసిన దేవుడని నీ వస్త్ర చెంగుతో నేను బాగుపడ్డ ప్రభు అని నిలబడి అందరము సాక్ష్యము కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. అదే 103వ కీర్తనలో కూడా దావెంటాడు, ఆయన చేసిన ఉపకారము దేనినైనా సరే. ఈమె లేచింది, ప్రభువా నేనయ్యా నేను ముట్టాను, నేను తాగాను సాక్ష్యం చెబుతుంది. అలాగనే మన కుటుంబాలు మన జీవితంలో ఏ మేలు చేసినా మర్చిపోకూడదు. అది చిన్న మేళ, అది పెద్ద మేళ, ఏదైనా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకూడదు. దానికోసం చూస్తున్నారు ప్రభువు. అందరూ అన్నారు, ఇంతమందిని మీద నువ్వేంది ప్రభు ఎలా అన్నప్పుడు అది ఆమె నోటిగుండా వినాలి. స్తోత్ర. ఆమె నోటిగుండా తెలుసు కావాలి, ఆమె అందరికీ తెలియపరచాలని ప్రభువారు. నీకు చేసిన మేలు ఆయన చూడాలని, నీకు చేసిన మేలు కృతజ్ఞత ప్రభువు సృజిస్తున్నప్పుడు కనబడుతూ ఆయన వినాలని ఆశపడుతున్నాడు. కనుక మనము ప్రభు ఏ మేలు చేసినా, ఆరోగ్య విషయంలోనా, డబ్బు విషయంలోనా, అనారోగ్య విషయంలోనా, రోగం విషయం ఏదైనా బాగు చేస్తే మర్చిపోవద్దు. ప్రభువా నాకు ఈ సహాయం చేశావు, నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు, నాకు ఈ డబ్బులు ఇచ్చావు, నాకు ఆశీర్వాదం ఇలాగా ఆరోగ్య ప్రభువా నీకు వన్నా చాలు. ఒక మాట, నిన్నే డబ్బులు ఇవ్వమల్లా, నిన్నేం తెచ్చి మళ్ళా ఒక్క మాట కృతజ్ఞత స్తోత్ర. దావీదంట, నీవు చేసిన ఉపకారములకు నేనే తును, నీవు చే ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేడాది దూడలనా ఏలాది పొట్టి ప్రభువా, వేలాది నదులు ఈ స్థానం తలిచిన సావులయ్యా. ఎక్కడో పడిన నన్ను తీసుకెళ్ళి అడవుల్లో కొండల్లో గొర్రెల కాపరకుండా నన్ను తీసుకొచ్చి సింహాసనకు వచ్చావు, రాజుని చేసే ప్రభువా నీకు కృతజ్ఞతాస్తులను. దావీదంట మన విషయంలో కూడా, మన కుటుంబంలో కూడా మన విషయాలు ఏదైనా మేలు జరిగితే దేవుడు తెలుసాను, మాకు తెలియదు మీకు తెలియదు, కానీ నీకేమి చేశాడా? ఈరోజు మా కుటుంబంలో గొప్పగా చెప్పబోతున్న తర్వాత మాకేం చేశాడా, మీకేం చేశాడు మీకు తెలుసు కాబట్టి ఒక్క మాట, ప్రభువా వందనాలయ్యా, మా కుటుంబం ఇది చేసావు, నా కుటుంబం ఇది చేసావు, నా పిల్లలు ఇలా చేసావు, నా భర్త ఇలా అని చాలు. అది తెలుసు కావాలని, నీ నోటుకున్న ఆయన మాట వినాలని ప్రభు ఎదురు చూస్తున్నా. ఆమె నోటుకొని చెప్పాలని ఎదురు చూశాను. నన్ను తాగింది ముట్టాడు ఎవరన్నప్పుడు ఇలా చెబుతున్న ప్రభువా నేనయ్యా, నేను ప్రభువా. సమాజం సంఘం అంటరాని వ్యాధి కలిగిన రోగమని వెలివేసిన దాన్ని ప్రభువా, వెలివేసిన దాన్ని పనికిరాని దాన్ని నన్ను చాలించి బాగు చేసి సమాజం నిలబెట్టే ప్రభువా నేనయ్యా ఎవరికి భయపడాలి అని ఆనాడు చెప్పిన మాట బైబిల్లో మార్కు సువార్త 5వ అధ్యాయములు ఆమె పేరు లెక్కించబడింది. అసలు పేరుగా 12 వ్యాధి కలిసి అందరికి పేరు తెలియదు. ఆమె పేరు ఎందుకు లెక్కించబడింది? కృతజ్ఞత కలిగి ఉంది, కృతజ్ఞత సాక్షిగా ఉంది. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలిసిన, అందుకు గట్టిగా అందుకాయనా కుమారి. అబ్బా 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 ఏనమ్మా, ఇక్కడ ఆయన మాట వింటే గుండెల బద్దలైపోద్ది కదా. బంధువులు వెలివేశారు, చుట్టాలు వెలివేశారు, అందరూ నెట్టేశారు, గ్రామం నెట్టి వేసింది. యేసయ్య అంటున్నాడు, కుమారి నీ శ్వాసము నిన్ను స్వస్థతపరిచెను, సమాధాన గలదని పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలిగిన. చప్పలు కొడదా, చప్పలు కొడదా, హల్లెలూయా చప్పలు అందరూ. ఏమని పిలిచి సంబోధించిన ఆయన ఆమెని అందరూ వెలివేసి బయట వెళ్ళేసి ఏమన్నా, కుమారి కుమారి బిడ్డలేదా, కుమారి నీ శ్వాసమమ్మ నేను స్వస్థతపరిచింది, సమాధానం గలదని పొమ్ము. సమాధానం ఉన్న అర్థం ఉందా? సమాధానం అంటే సాక్షిగా ఉండు. మేలు పొందావు కదా, ఇప్పుడు చెప్పింది కదా, మేలు పొందావు, కృతజ్ఞత సాక్షిగా ఉండు, సమాధానంగా ఉండు, మర్చిపోవద్దు, మర్చిపోకూడదు. ఆయనకు సమాధానం కలిగి పొమ్మన్నాడు. నీ బాధ నివారణమై నీకు స్వస్థత. ఎవరన్నా మనుషులు అన్నారు ఈ మాట?
మనకు బాధ ఉన్నప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు, మనకు రోగం వచ్చినప్పుడు మన ఎవరన్నా కానీ నీ బాధ నివారింది, నీ అప్పులు పోయినాయి, నీ బాధలు పోయినాయి అని అంటారా? యేసు ప్రభు ఒక్కడికే సాధ్యము. రోగం పోగొట్టేవాడు ఆయనే, దగ్గర తగ్గన జబ్బులు నయం చేసేవాడు ఆయనే, పరమ వైద్యునే, పరమ డాక్టర్ ఆయనే, ఆశీర్వాదాలు కుమ్మరించేవాడే ఆయన చెప్పగలుగుతాడు. కుమారి, నీ స్వస్థపరచును, సమాధానం కలది పామ, సమాధాన పొమ్ము, నీ బాధ నివారణ. నీ బాధ అంటే పరిపూర్ణతగా స్వస్థత కలిగి, నీ బాధ నివారణ అయిపోయింది, నీకు స్వస్థత కలిగిన గాక. అద్భుతకరమైన మాట. యేసయ్య నోటి గుండా ఈమెతో చెప్పిన మాట, 2026 సంవత్సరం యేసయ్య నోటితో చెప్పిన మాట. ఇవ్వడం మామూలు మనం చదువుకున్న మాట కాదు, చెప్పిన మాట. ఆయన నీ బాధ నివారమంది, నీకు స్వస్థత కలిగి సమాధానం పొమ్మను. కాబట్టి దేని పిల్లారా, నాటి నుండి నేటి వరకు 12 సంవత్సరాలు వ్యాధి కలిసి నీ స్వస్థతని ఇక్కడ సమాధానం ఉందగా. ఈ వాక్యం చదివిన వాళ్ళందరూ సమాధానం. కాబట్టి మనము కూడా మన కుటుంబాలు ఒకరి గురించి చెప్పం కాదు, అందరూ సంఘమంతా చెప్తున్నాం, ఐవలు వింటున్న వారు చెప్తున్నాం, అందరూ చెప్తున్నారు, 2 చేతులు చెప్తున్నాను. దేని పిల్లారా, సమాధానంగా ఉన్న స్తోత్ర. నీ కుటుంబంలో ఏ మేలు చేశాడా, ఏ సహాయం చేశాడా మర్చిపోవద్దండి. 107 ఆయన చేసే ఉపకారం దేని మరబాక, గుర్తు చేసుకో. నీకు ఏ సహాయం చేశాడో, ఏ మేలు చేశాడో, నీ పాట ఏ కార్యం చేసాడో గుర్తు చేసుకో. స్తోత్రం. దావీదు అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్నా నా దావీదు మహారు తన ప్రాణం తీరుతున్న, నా ప్రాణమా యెహోవా ఆయన చేసిన ఉపకారం మన అంతరంగం చెప్తుంది. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతకి దేవుడు చేసిన వాళ్ళు ఏ మేలైనా మర్చిపోకుండా సాక్షిగా ఉన్నాం. 12 వ్యాధి గల స్త్రీ, ఒకప్పుడు బంధు సమాజం అన్నీ ఉంటారండి, మనకు ఉంటారు. కానీ ఒకప్పుడు ఏ రాండి, మనం డబ్బులు వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి అన్నీ వ్యయం చేసుకునే తర్వాత మనకి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞతకి దేవుళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి రిటర్న్ వస్తుంది. కానీ వ్యర్థం చేసిన ఖర్చు, అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఖర్చు పెట్టి అవి రావు. కాబట్టి దేవుని కృతజ్ఞత సాక్షిగా మేలు కృతజ్ఞతగా ఉందాం. 12 సంవత్సరాలు వ్యాధి గడిచి అన్నీ ఉండి కూడా డబ్బుని ఏమీ స్వచ్ఛదాలా, డబ్బు ఉంది అయిపోయింది. కానీ యేసయ్య దగ్గరకు వచ్చింది, యేసయ్య వస్త్రభిషంగా ముట్టింది, యేసయ్య దగ్గర స్వచ్ఛత పొందింది. సాక్ష్యము నేను ప్రభువు తాకానంటుంది. సమాధాన పొమ్ము కుమారి విశ్వాస. కాబట్టి ప్రభు దగ్గరకు వద్దాం, ప్రభువుకు ఉన్న సమస్య చెప్పుకుందాం, బాధ చేసి సమాధానం పొందాం. మన కుటుంబాలు వర్ధిల్లబడ దీవించవలసి సాక్షి ఉందాం. అందరూ ఎవరైనా సరే మనిషి వింటున్న వారు కానీ ఇక్కడిగా ప్రభువా నువ్వు చేసిన మేలుకు వందనాలు అయ్యా, నా పాట ఎన్నో చేశావు, నా పాటల నా బిడ్డల పాట కుటుంబ పాట ఎన్నో చేశాను, నీకు వందనాలు ప్రభు అని 12 వ్యాధి కలిసి ఎలా సాక్ష్యం ఇచ్చి నేను ప్రభు తాగింది మనం కృతజ్ఞత సాక్షిగా ఉందాం. దేవుని మాటలు దీవించను గాక. ఆమేన్. పరిశుద్ధుడా పరం తండ్రి, చెప్పండి వాక్యం పడిన తండ్రి, ఇన్న ప్రతి ఒక్కరు దీవించా అని చెప్పడానికి చేస్తున్నాం. అయ్యా ఈ మాటలు మా మాటలు కాదు, ఈ మాట ప్రభా ఇది ఒకరి గురించి చెప్పింది కాదు, సంఘమంతా కానీ బిడ్డలందరూ వింటున్నారు. పిల్లలు లైబ్రరీ కూడా తండ్రి, అయ్యా అందరూ తండ్రి ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ కష్టం ఉన్నా, అయ్యా ఎన్ని ఉన్నా ఏది లేకపోయినా ఉంటే చాలు ప్రభు అని తెలుసుకో సహాయం చేసావు. స్తోత్ర. 12 సంవత్సరాలు వేది కలిసిన స్వస్థత పొందింది. రక్తస్రావానికి ఎంతో బాధపడుతూ భయంకర స్థితి ఉన్నప్పుడు మీరు అయ్యా నీ వస్త్ర స్వస్థత, నీ వస్త్ర చెంగులో స్వస్థత, నీ ఉమ్మిలో స్వస్థత, నీ మాట స్వస్థపరిచే పరమోజ్ఞ పరమ డాక్టర్ నీ దగ్గర ఎంత జబ్బైనా తగ్గుతుంది. ఎంత భయంకర డాక్టర్ దగ్గర సగ్గన జబ్బులు తగ్గుతుంది. పరమోజ్ఞ స్తోత్ర. ఎన్న మరొదాటు చేసి నా యేసై ఉన్నాడు. ఏదైనా సమస్య వచ్చిన ఏదో బాధ వచ్చినప్పుడే తనకు సమస్య ఉన్నాడు. నా దేవుడు నాకు ఆదుకుంటాడు, నా కష్టాలు తీరుస్తాడు, నా బాధ తీరుస్తాడు, నాకున్న సమస్య నా రోగాలు పోతే నమ్మి విశ్వాసం ఒక మేలు కృతజ్ఞత బిడ్డ దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించే సంగమంతా సంబంధం దయచేయమని సంగప దీవెను ఆశీర్వాదాలు నింపమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.